వందేళ్ల చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇటీవల తరచూ వివాదాల్లోకి ఎక్కుతుంది. ఇక్కడి హాస్టల్ విద్యార్థి సాయి మణికంఠ మృతి చెందడం పెద్ద దుమారమే రేపింది. యూనివర్సిటీకి చెందిన హెల్త్ సెంటర్ లో కనీసం సదుపాయాలు లేకపోవడం వల్లనే విద్యార్థి మృతి చెందాడంటూ విద్యార్థులు ఆందోళనకు దిగాల్సి వచ్చింది. యూనివర్సిటీలో దాదాపుగా 20,000 మంది విద్యార్థులు, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కలిసి మరో 2,500 మంది ఉన్నారు. ఈ కేంద్రంలో 2 డాక్టర్లు మాత్రమే ఉన్నారు. వీరిలో డాక్టర్ జవహర్ పదవి విరమణ చేసి 89 ఏళ్ల వయసులో కొనసాగడం విశేషం. ఇక స్టాఫ్ నర్స్ ఒక్కరే ఉన్నారు. సాయంత్రం 6 గంటలు దాటితే ఇక్కడ వైద్యం అందదు. ఆసుపత్రికి అంబులెన్స్ ఉంది. దానికి డ్రైవర్ కమ్ వార్డ్ బాయ్ గా ఒకరే పనిచేస్తున్నారు. అత్యవసర సమయంలో ఆక్సిజన్ పెట్టే నాదుడే కరువయ్యాడు. తాను 24/7 విద్యార్థులకు అందుబాటులో ఉండాలంటే క్వార్టర్ కి మరమ్మతులు చేయాలని డాక్టర్ కోరారు. ఈ మేరకు వీసీకి ఫైల్ పెడితే రిటైర్ అయిన డాక్టర్ కోసం క్వార్టర్ మరమ్మతులు ఎందుకంటూ పక్కన పెట్టేశారని విద్యార్థులు గుర్తు చేస్తున్నారు. ఈ క్వార్టర్ పిచ్చి మొక్కల మధ్య ఉండడం అందరినీ భయపెడుతుందనే చెప్పాలి. ఇటీవల ఫార్మసీ విభాగం విద్యార్థినికి ఊపిరి అందని పరిస్థితి ఎదురైతే తోటి విద్యార్థులు హెల్త్ సెంటర్ కు తీసుకువెళ్లారు. అక్కడ ఆక్సిజన్ లేకపోవడంతో వెంటనే విమ్స్ కి తరలించారు. దాంతో ఆమె బతికి బయటపడింది. అదేవిధంగా పొలిటికల్ సైన్స్ విద్యార్థిని నీరసంగా ఉందని వెళితే జ్వరమని తేల్చి మందులిచ్చారు. వారం రోజులైనా తగ్గకపోవడంతో ఆమె బయట పరీక్షలు చేయించుకోగా డెంగ్యూ ఫీవర్ అని, అప్పటికే ప్లేట్లెట్స్ పడిపోయాయని వైద్యులు తెలిపారు. దాంతో ఆమె వెంటనే చికిత్స తీసుకోవడంతో ప్రాణాలు దక్కాయనే చెప్పాలి. ఆరోగ్య కేంద్రం సిబ్బంది సైతం విధులు సక్రమంగా నిర్వహించడం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్య కేంద్రం పక్కనే ఉండాల్సిన డాక్టర్ క్వార్టర్ అవుట్గేట్ ఎదురుగా అధ్వాన్న పరిస్థితుల మధ్యలో ఉండడం దుమారం రేపుతోంది. ఈ క్వార్టర్ నివాసయోగ్యంగా లేకపోవడంతో డాక్టర్ ఇందులో ఉండని కారణంగా హాస్టల్ విద్యార్థులకు సకాలంలో వైద్యం అందని పరిస్థితి నెలకొంది. విద్యార్థుల ఆందోళనతో కమిటీ వేసిన ప్రభుత్వం ఏయూ ఆరోగ్య కేంద్రంకి పట్టిన జబ్బు వదిలిస్తుందో లేదో చూడాలి మరి. వందేళ్ళ చరిత్ర కలిగిన ఈ యూనివర్సిటీ మేము లగ్జరీ కూడా అడగట్లేదు సార్, సెలబ్రేషన్స్ చేయమని అడగట్లేదు. బేర్ మినిమం ఎగ్జాక్ట్లీ student that is more important. It is state represented university, government university, one of the top university in Andhra Pradesh, and we deserve this. That is what we want to ask sir. మొత్తం యూనివర్సిటీకి సార్, మొత్తం యూనివర్సిటీ అంతటికి ఒక్క డిస్పెన్సరీ హాస్పిటల్ సార్, ఒక్క డాక్టర్ సార్, 6 o'clock క్లోజ్ అయిపోతుంది సార్. ఇవన్నీ ఇన్ కేస్ రాత్రి టైంలో మా హాస్టల్లో ఉన్న అమ్మాయిలకు గానీ అబ్బాయిలకు గానీ ప్రాబ్లం వస్తే ఇమీడియట్ గా ఇక్కడికి తీసుకురావడానికి కూడా టైం పడుతుంది సార్. ఆ హాస్టల్ నుంచి ఇక్కడ దాకా డిస్పెన్సరీ తీసుకురావాలంటే ఒక ట్రాన్స్పోర్టేషన్ లేదు. ట్రాన్స్పోర్టేషన్ లేకపోవడంతో పాటు హాస్పిటల్కి వెళ్తే ఒక డాక్టర్ లేరు. మాకు ఆక్సిజన్ పెట్టండి అయ్యా అని మణికంఠ అడిగినప్పుడు ప్రతిసారి ఆక్సిజన్ లేదంటున్నారు. దిస్ ఈస్ వాట్ వి వాంట్. Is this what we need? The silence means death, sir. The silence of the university means death of our fellow person. మాలో ఒక్కడ చచ్చిపోయాడు సార్. అప్పుడు ఏం రెస్పాండ్ అవ్వలేదు అబ్బాయి అడిగినప్పుడు. సార్, all of this aside, sir, all that we are demanding for is, sir, మా ఆడపిల్లలు హాస్టల్లో టాబ్లెట్లు అడుగుతుంటే తిరిగి వార్డెన్ వాళ్ళని టాబ్లెట్లు అడుగుతున్నారంట సార్. ఇది ఎక్కడ ఇది I don't understand whether we have to laugh or whether we have to weep on such condition of the university. However, we are not against our parent university also, sir. All that we are demanding for is increase the medical facilities in university, in hostel and in departmental medical facilities must increase, sir. And our medical facilities ఉన్నంత మాత్రాన మాకు ఎలా వాడాలో తెలియదు. అందుకని మమ్మల్ని ఒక మెడికల్ లాస్ట్ ఇయర్ సర్జెన్సీలో ఉన్న డాక్టర్స్ అలాంగ్ విత్ ద హెడ్ డాక్టర్ మాకు పెట్టండి మమ్మల్ని ట్రైన్ చేయడానికి. మమ్మల్ని మేము కాపాడుకుంటా అంటున్నాం సార్. ఏం అడగట్లేదు గవర్నమెంట్ నుండి. ఆ పరిస్థితికి మేము వచ్చేసాం. విల్ హెల్ప్ ourselves, we'll save ourselves. అది మాకు ఇవ్వండి అని అడుగుతున్నాం సార్. మేమేమంటున్నాం, ఒక పాలసీని తీసుకుంటారండి. అది కూడా ఒక గవర్నమెంట్ కి బర్డెన్ వచ్చేటట్టుగా మేమేమి లగ్జరీ పాలసీని ఏం అడగట్లేదు. వీఆర్ ఆస్కింగ్ ఫర్ ఎ బేర్ మినిమం నెసెసిటీ. మేము అడిగేది ఏంటంటున్నాం,
మీరు ట్రైనింగ్ ఇవ్వబడండి. మీరు ట్రైనింగ్ ఇస్తే మమ్మల్ని మేము కాపాడుకునే స్థాయిలోకి వస్తాం. అలానే ఎంఐ రూమ్స్ పెట్టండి. ఎంఐ రూమ్స్ కూడా పెద్ద ఎక్స్పెండిచర్ ఉండవు. యూనివర్సిటీ అంతా బోల్డ్ అండ్ రూములు ఖాళీగా పడి ఉన్నాయి. వాటిలో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది ఉందో అది పెట్టండి. అది పెట్టగలిగితే ఇటువంటి ఎమర్జెన్సీస్ ఏది వచ్చినా కూడా మేము వాళ్ళని కాపాడుకునే పరిస్థితిలో ఉంటాం. Every day I see 40 patients average every day, morning and evening. And the staff, there are 2 staff nurses, one more doctor is there, and the 2 receptionists are there, 3 pharmacists are there, and 1 pharmacy in charge is there, and 1 physiotherapist is there, and his assistant, and 2 dressing people, and 2 attenders. What else? And sweeper, 1 sweeper is. Timings from morning 8:30 to 12:30 and evening from 3:30 to 5:30. నేను చూడలేదు ఆ స్టూడెంట్ని, నా దగ్గరికి ఎప్పుడు రాలేదు. హార్ట్ అటాక్ అని కేజీహెచ్ వాళ్ళు అన్నారు. హార్ట్ అటాక్ తర్వాత చాలా ఒబీస్ పేషెంట్ అట, ఫోటో చూపించారు స్టూడెంట్స్. బ్యూటిఫుల్ హ్యాండ్సమ్ బాయ్, రియల్లీ హ్యాండ్సమ్ బాయ్. ఫోటో చూస్తే ఏంటి జూనియర్ ఎన్టీఆర్ అని నేను అడిగాను స్టూడెంట్స్ని. అంబులెన్స్ అని చెప్పడం లేదు మీకు, ఓన్లీ డ్రైవర్ ఇస్ దేర్, దెర్ ఇస్ నో స్ట్రెచర్ బాయ్స్, నో బడీ ఈస్ దేర్ టు ఆపరేట్ ది ఆక్సిజన్ ఆర్ ఎనీథింగ్. ఐ రిటైర్డ్ ఇన్ 1995. అగైన్ ఐ జాయిన్ జస్ట్ 1 year 10 months ఎంత అవుతుంది నేను జాయిన్ అయ్యి మళ్ళీ. So he is looking after. Principal Andhra Medical College, and I think Deputy Superintendent KGH and somebody officer from DMNH office, 3 major people. నాకు అటెండర్ లేరు ఇక్కడ. అటెండర్ లేకపోతే 4 వచ్చేస్తారు. 4 వస్తే ఐ కెనాట్ కాన్సన్ట్రేట్ అనే పేషెంట్. 4 చుట్టూ ఉంటే ఐ కెనాట్ టాక్ టు ద పేషెంట్. సో అక్కడ నించొని ఒక్కొక్కరిని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి చూసి ఆ పేషెంట్ వెళ్ళిపోయిన తర్వాత రెండని ఇంకొకరిని తీసుకొచ్చి కూర్చోబెట్టి 3 hours కంటిన్యూస్లీ. కెన్ ఎనీబడి at this age stand and see the patients in this city? Nobody. I challenge.